కాకినాడ రూరల్ ఏపీ త్రయం గ్రామంలో బెరాకా స్వస్థతశాలలో రెవరెండ్ బి దివాకర్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వస్థతశాల వ్యవస్థాపక అధ్యక్షుడు దివాకర్ కుమారుడు పాస్టర్ బి విజయ్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించడం జరిగిందని, అదేవిధంగా కొంతమంది క్రైస్తవ దైవ సేవకులకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ ఆరాధనలో పాల్గొన్న విశ్వాసులకు మరియు రోగులకు, అలాగే పిల్లలు లేని తల్లులకు అందరికీ ఈ యొక్క రొట్టె ద్వారా వాళ్ళలో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ రొట్టెల పండుగలో పాల్గొన్న భక్తుల కోసం దివాకర్ స్వస్థత ప్రార్థనలు చేశారు. ప్రార్థన చేద్దారు. సర్వాధికారి సర్వోపరి మహాగొప్ప దేవ పరిశుద్ధ మీకు వందనాలు నాయన. ఈ రోజు దినాన రొట్టె యొక్క ప్రాముఖ్యత, రొట్టె వల్ల కలిగే ఉపయోగాలు, ఆ రొట్టె ద్వారా మీరు చేసే అద్భుతాలు నీ దోసల ద్వారా మాకు బయలుపరిచారు. నీ సేవకులుగా మేమందరం కలిసి ఏక కంఠముతో యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రొట్టె ఎవరైతే తీసుకొని దాన్ని భుజిస్తారో వారి కుటుంబాల్లో యేసు నామములో ఆశీర్వాదాలు వచ్చునుగాక. వారికి ఉన్న ప్రతి అనారోగ్యము తొలగిపోవునుగాక, అప్పుల సమస్య తొలగిపోవునుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక, చదువులో జ్ఞానం తక్కువైన వారికి జ్ఞానము కలుగునుగాక, కుటుంబంలో మారని భర్తలు భార్యలు యేసు నామములో మారిపోవునుగాక, రక్షణ పొందలేని వారి ఈ రొట్టె ద్వారా నీ పరిశుద్ధాత్మ శక్తి రక్షణ కలుగునుగాక. మా శుభాభరణాలు. మరి ఈరోజు ఈ మంగళవారం శుభదినాన్ని అనగా జూలై మాసం ఈ 2వ తారీఖు 2024 సంవత్సరంలో ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల ద్వారా దేవుని ప్రేమను చెప్పాలన్న ఉద్దేశంతో దైవజనులు బెరాకా ప్రార్థనా మందిరపు వ్యవస్థాపకులైన దివాకర్ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. మరి రొట్టెల పండుగ అని చెప్పి బైబిల్లో ఉన్న సారాంశాలు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో నుంచి వైదొలిగిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాన్ని నిమిత్తము ఒక అద్భుతమైన పండుగ చేసుకున్నారు. ఆ పండుగ పేరే రొట్టెల పండుగ. ఆ రొట్టెల పండుగ మీకు మాత్రమే పండుగ కాకుండా దేవుని ప్రేమను ఇతరులకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలకు పుస్తకాలు అది పంపిణీ చేయడం, వచ్చిన సేవకులకు కొద్దిపాటి సహాయం అందించడం, అంతేకాకుండా కొంతమంది అనాథులకు, కొంతమంది వృద్ధులకు రైస్ అని, నెలవారీ సహాయం అని ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం. ఇది కేవలం దేవుని ప్రేమను చాటాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతోనే తప్ప మత ప్రచారంగా దీన్ని భావించద్దని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. మాకు ఉద్దేశం ఏంటంటే క్రీస్తు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. ఆ బాటలోనే మా దైవజనులు దివాకర్ గారు నడిపిస్తున్న ఆ క్రమ పద్ధతులు మేము ముందుకు కొనసాగుతున్నాం. కనుక మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. వీలైతే మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో చేయవలసిందిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని వందనాలు. మరి ఈరోజు బెరాకా ప్రార్థన మందిరంలో రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం 7వ నెలలో జరుగుతూ వస్తుంది. ఈ 2వ తారీఖుని కార్యక్రమం. మరి పండుగ అంటే దేవునికి సందులో ప్రేమను పంచడం, ప్రేమ నోటి మాట ద్వారా కాకుండా క్రియారూపంగా ఈ ప్రేమను పంచడం అనేది ఏర్పాటు చేయబడినది. కనుక ఈ పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇశ్రాయేలు ప్రజలు బహుమానాలు ఇప్పించుకున్నట్టుగా, కానుకలు ఇచ్చుకున్నట్టుగా బైబిల్ ఆధారం చేసుకుని మేము కూడా ఈ పండుగ పేరు చెప్పి రొట్టెల పండుగ చెప్పి పుస్తకాలు, వృద్ధులకు కానుకలు ఇవ్వడం, రైస్ ఇవ్వడం, సేవకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేవుని కృపలు జరుగుతుంది. ఇది మేమేదో బ్లాక్ సంబంధమైన విషయం కాదు. దేవుని ప్రేమని క్రియలు విశ్వాసపడుతున్నారు. క్రియ చేసి చూపించాలని, దేవుని ప్రేమ ఇట్లని చెప్పడం కోసం కార్యక్రమం చేస్తాం.
ఏటాటి ఈ పండుగలో అనేక మంది వచ్చి ఈ పూజలో పాల్గొస్తున్నారు కనుక చాలా మంది సహకారంగా ఉన్నారు. ఈ రొట్టు తీసుకుని వచ్చిన ప్రజలు కూడా సంతోషంగా ఆనందంగా వారి కుటుంబాల సాక్షులు కూడా పలుకుతున్నారు. అందుకని ప్రతి సంవత్సరం దీన్ని ఒక వేడుక చేసుకుంటూ దేవుని నామపరుస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని మరి దైవకంగానే భావించాలని, లోకరీతిగా భావించకూడదని ఆత్మీయంగా దేవుని ప్రేమ చాటుగా ఈ పండుగ జరుగుతుంది. అందరికీ మరి తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రభు పేట అందాలు చేస్తున్నాం.